ఓకే, హెల్త్ పరంగా ఒకటే ఒక సీక్రెట్ ఉన్నది, పర్సిస్టెంట్ హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ అనేది దానికే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ లేదు. ఐఎమ్ 51 myself, 51 year old, అండ్ డైలీ ఫిజికల్ ఎక్సర్సైజ్ వన్ ఆర్ ది అదర్, ఇది అయినా అది అయినా XYZ, వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, దాని మీ ఇష్టం పరంగా, కానీ యూ హ్యావ్ టు డూ ఎక్సర్సైజ్ ఎవ్రీ సింగిల్ డే. అది చేస్తే మీరు మీ బాడీని ప్రాపర్గా యూజ్ చేయగలుగుతారు. అండ్ రోజు ఈ మధ్యలో వచ్చే ప్రతి రోగం, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, ఇట్లాంటిది ఇంక్లూడింగ్ మెంటల్ డిప్రెషన్ అండ్ అవన్నీ, యాంగ్జైటీ, అవన్నీ కూడా దీని మాదిరిగా మనం కంట్రోల్ తీసుకురావచ్చు. షుగర్ 400, 300 ఉన్న వాళ్ళు కూడా ఈ మధ్యలో రివర్సల్ మనం అంటున్నాము. ఇట్లాంటిది పద్ధతితో మనం స్ట్రిక్ట్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేస్తే అది కూడా చాలా మటుకే మనం కంట్రోల్ చేయవచ్చు. దేర్ ఈజ్ నో అదర్ షార్ట్ కట్ టు హెల్త్ అదర్ దెన్ రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్. జీవనాన్ని అనుసరించి సాగిపోరా, వచ్చేదాన్ని ఆలింగనించి నవ్విపోరా. చిన్న చిన్న కలలతో రోజు నింపుకో, మెల్లగా మెల్లగా నీ దారి చేరుకో. జీవనాన్ని అనుసరించి సార్థకం చేసుకో, వచ్చేదాన్ని అలాగే స్వీకరించి నడుచుకో. నిన్న నెరడు రేపు అంతా నీ కథే కదా, ధైర్యంగా నీ హృదయంతో కొనసాగిపోరా. మార్గం మారినా నీ నడక ఆగదు, మబ్బులు కమ్మినా సూర్యుడు పోగదు. విరిగిన క్షణాలలో ఆశను పట్టుకో, నీ మనసు మాటతో నీకు మార్గం చూపుకో. జీవనాన్ని అనుసరించి సార్థకం చేసుకో, వచ్చేదాన్ని అలాగే స్వీకరించి నడుచుకో. నిన్న నేడు రేపు అంతా నీ కథే కదా, ధైర్యంగా నీ హృదయంతో కొనసాగిపోరా. ఏడుపులోనైనా ఒక వెలుగు దొరుకుతుంది, ఇంద్రధనుస్సులో వాన కూడా ఉంటుంది. తడబడే అడుగులు ముందుకు తోడవుతాయి, నీ నమ్మకంతో గమ్యాలు చేరవచ్చు. జీవనాన్ని అనుసరించి సార్థకం చేసుకో, వచ్చేదాన్ని అలాగే స్వీకరించి నడుచుకో. నిన్నడేడు రేపు అంతా నీ కదే కదా, నీ హృదయంతో కొనసాగిపోరా.